ధిమి 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 తాండవ శంకర ఓం నమ శివ హర 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 భక్తవ శంకర ఓం నమ శివ 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 జంగమ దేవర ఓం నమ శివ భవహర పురహర మంగళదాయక ఓం ఫాలాగ్నిలోచన పాపాభీతారణ ఫాలించరావయ శంభో శంకర బాలేందుశేఖర నాగేంద్రభూషణ దీవించరావయ శంభో శంకర నమ శివ ధిమి 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 తాండవ శంకర ఓం నమ శివ హర 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 భక్తవ శంకర ఓం సకల జీవముల మదిని దీపమై జగములేలెదవు సర్వేశాసుర గంగవర్ధ ఘన జటాజూట ప్రణవార్ధ రూప శృతి సంచారా తవ చరణ పద్మముల సేవనాదనుచు శరణు కోరితిని భూతేశ చిరుమందహాస హిమ శైలవాస గిరిజార్ధ దేహ జన సమ్మోహ శివ పూజలేమియు తెలియని మాపై కరుణ చూపరా ఆత్మేశ నిను కనుల చూసిన నరులకు లేదు జనన బంధము విశ్వేశ నీ త్రినేత్రమీ మనస్సుగా మనిషికి జ్వలించురా చలించగా నిలుపక త్రికాలము లయించురా తిరువగా అనంతమై సృజించురా స్థిరముగ నదులకు జరులకు నడకలు శివుడని గ్రహముల కతులకు ఇరుసే హరుడని ఋతువుల మార్పుకు హేతువు భవుడని తెలిసిన మనుజుని జన్మము ధన్యమురా సర్వకర్మలకు సాక్షివి నీవని తెలుసుకుంటిమీ దేవేశ కరుణాల బాల కమనీయ నామ వృషరాజవాహ ప్రమదాధీశ ఇలా సకల ధర్మముల ఉనికి నీవని తెలియజేసితివి లోకేశ లయకాలనాథ యమగర్వభంగ సకలాగనాశ పృథ్వీరధికా శివనామ గానము మధురము కాదా పలికి చూడరా నోరారాది హరిషడ్వర్గమునంతము చేసి ముక్తికి మార్గం వేయునురాయి ప్రపంచమే శివాలయం తెలియగ ప్రతిక్షణం శివోదయం నిజముగ నిరంతరం సుధామయం ఈరోజు మన్నవరానికి సమీపాన ఉన్నటువంటి గౌరీ శంకర్ కోనకు వెంకటగిరి స్వామి వివేకానంద యువ సైన్యం సభ్యుల యొక్క సహకారంతో విచ్చేయటం జరిగింది. నిన్న మొన్నటి దినాన కురిసినటువంటి అకాల వర్షాల కారణంగా ఈ యొక్క గౌరీ శంకర్ కోనలో ఈ యొక్క నీటి జలపాతాలు మరియు నీటి సెలయేళ్ళు కొండలపై నుంచి గంగమ్మ తల్లి సాక్షాత్తు జాలువారుతూ ఆ పరమశివుని యొక్క జటాజూటంపై నుంచి జారుతున్నట్టు ఇక్కడ దర్శనమిస్తూ ఉంది గంగమ్మ తల్లి. ఈ యొక్క శివలింగానికి ఈ యొక్క కోనలో ఉన్నటువంటి శివలింగానికి చుట్టుపక్కల ఉన్నటువంటి కొండల నుంచి నీటి సెలయేళ్ళు మరియు నీటి జలపాతాలు శివలింగాన్ని తాకుతూ గంగమ్మ తల్లి ఇక్కడ పరవళ్ళు తొక్కటము చాలా ఆధ్యాత్మిక పరమైనటువంటి దర్శనం. దైవ చింతనతో కూడుకున్నటువంటి వ్యక్తులకు ఇది ఒక మనోహరమైనటువంటి ఒక సుందరమైనటువంటి దృశ్యం. అంతేకాకుండా ఈ యొక్క గౌరీ శంకర్ కోనలో సాక్షాత్తు గౌరీమాత అమ్మవారి యొక్క దేవాలయం పక్కన కూడా గంగా అమ్మవారు ప్రవహించడం అంటే యొక్క నీరంతా కూడా ప్రప్రథమంగా శివుణ్ణి అంటే శివలింగాన్ని తాకి తదనంతరము గౌరీదేవి యొక్క గుడి పక్కన నుంచి అంటే గుడి పక్కన నుంచి కొండల మధ్యలో నీరు ప్రవహించడము చాలా రమణీయంగా చాలా సోయంగా చాలా కనులకు విందుగా ఉన్నది. ఈ యొక్క నీటి జలపాతాలను చూస్తూ ఉంటే సాక్షాత్తు
మన యొక్క మనస్సు బుద్ధి కూడా భగవత్ చింతనతో మరియు ఆధ్యాత్మిక చింతనతో పరవలు తొక్కుతూ ఉంది. ఈ యొక్క గౌరీ శంకర కోన యందు అనునిత్యము ప్రతినిత్యము ఎల్లవేళలా మరియు త్రికాలాల యందు అతి ముఖ్యంగా పౌర్ణమి ఇంకా శుభ గడియల యందు శుభ దినాల యందు కూడా ఈ యొక్క గౌరీ శంకర కోనలో సిద్ధయ్య స్వామి వారు వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా అతి ముఖ్యంగా స్వామివారు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క కోనలో ఉంటూ ప్రతి పౌర్ణమికి మరియు ప్రతి సోమవారము అంతేకాకుండా కార్తీక మాసాల్లోనూ శివరాత్రి తరుణంలోనూ ఇంకా గొప్ప శుభ పర్వదినాలందరినీ కూడా స్వామివారు ఇక్కడ ఉంటూ స్వామివారికి అంటే శివలింగానికి మరియు అమ్మవారికి కూడా నిత్యము పూజలు అభిషేకాలు భజనలు మరియు వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడ అన్న ప్రసాదాన్ని పంపిణీ చేయటము. అంతేకాకుండా ఈ యొక్క గౌరీ శంకర్ కోన గుడి ప్రాంతంలో ఉన్నటువంటి కోతులకు అంటే వానరులకు మరియు ఇంకా జలచర జీవరాశులకు ఇంకా పశు పక్షాదులకంతా కూడా స్వామివారు అన్నాన్ని అంటే అగ్నిహోత్రిని అంటే వారి యొక్క ఆకలిని కూడా తీరుస్తూ ఉన్నాడు. కాబట్టి నిజంగా స్వామివారు చాలా గొప్ప వ్యక్తి, చాలా పుణ్యదాయకమైనటువంటి వ్యక్తి, నిజంగా కారణ జన్ములు. ఎందుచేతంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నదానానికి మించిన మరో దానం లేదు అని ఇతిహాసాల్లో పురాణాల్లో చెప్పి ఉన్నారు. కాబట్టి స్వామివారు కేవలం మనుషులకే కాకుండా జలచర జీవరాశులకు పశుపక్షాదులకు అన్నిటికీ కూడా ఇక్కడ వాటి యొక్క ఆకలి బాధలు తీర్చడం నిజంగా స్వామివారు చేసుకున్నటువంటి ఒక అదృష్టం, ఆయనకు ఒక వరం. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తిని మేము ఈరోజు దర్శించుకోవటం, స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకోవటం నిజంగా మా యొక్క అందరి అదృష్టం. ప్రతి ఒక్కరు కూడా అంటే భగవత్ చింతనతో కూడుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా కుటుంబ సపరివార సమేతంగా ఈ యొక్క కోనకి విచ్చేసి స్వామివారి యొక్క కృపా కటాక్షాలకు అమ్మవారి యొక్క సంకల్ప సిద్ధికి ప్రాప్తులు కాగలరని మనసా వాచా కర్మనా నేను వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.